నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, యువగళం ముగింపు సభ జరగడం మనం అందరం చూసాము. ఒకటే వేదిక మీద నుంచి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడడం, హేమీలందరూ పాల్గొనడం చూసాం. దీని తర్వాత నుంచి అంటే ఇప్పటి నుంచి టీడీపీకి జనసేనకి పెరిగింది అనుకోవచ్చా ఆదరణ కానీ, లేకపోతే ప్రజల్లో బలం కానీ? అంటే దాన్ని ఎలా చూడాలంటే, ఒకటి టీడీపీ జనసేన అలయన్స్ కలిసి పోటీ చేస్తుంది అని ప్రజలకు చెప్పినట్లయింది. ఒకటి లోకేష్కి ఒక రకంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన యువరాజుగా పట్టాభిషేకం జరిగినటువంటి ఉత్సవం కింద దాన్ని తీసుకోవచ్చు మనము. అంటే నెంబర్ 2 ఆయనే అనే విషయాన్ని జనంలో బలం పెరిగిందా లేదా అనేది అది ఓటింగ్లో తెలుస్తుంది. కానీ అయితే తెలుగుదేశానికి అయితే డెఫినెట్గా ఇది ప్లస్సే, మైలేజే అవుతుంది. ఎందుకంటే సహజంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకతతో పాటు తెలుగుదేశానికి కూడా కొంత సుస్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ సుస్థిరమైన ఓట్ బ్యాంక్కి జనసేనకు సంబంధించిన కొంత ఓట్ బ్యాంక్ యాడ్ అంటే అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి, అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు కుమ్మలాటలు గోలలు గొడవలు ఉంటాయంటే అది ఉంటుంది, అది వేరే యాంగిల్. అయితే ఎంతో కొంత జనసేనకి కొంత ఉన్న ఓట్ బ్యాంకు, తెలుగుదేశానికి ఉన్న ఓట్ బ్యాంకు కలిస్తే ఇప్పుడు వైసీపీకి టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకు ఒక 10% తేడా ఉందనుకున్నాం గత ఎన్నికలతో పోలిస్తే. ఈ ఎన్నికల్లో పోల్చినప్పుడు వీళ్ళ ఓట్ బ్యాంకు వాళ్ళ ఓట్ బ్యాంకు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత కలిసి ఇదంతా కూడా కొంత మైలేజ్, ఎక్స్ట్రా మైలేజ్ దిశగా తీసుకెళ్ళిన మాట వాస్తవమే. అయితే ఇది వీళ్ళని గెలుపు దిశగా తీసుకెళ్తుందా, వీళ్ళు అధికారంలోకి వస్తారా రారా, అవన్నీ కూడా టూ ఎర్లీ. చాలా మంది హంగ్ అంటున్నారేంటి సార్ ఈ మధ్య? హంగ్ ఎలా వస్తుంది? మూడో పార్టీ ఉంటే కదా హంగ్ రావడానికి. అసలు హంగ్ అనే పదం ఎందుకు వచ్చింది? ఎవరన్నారు? హంగ్ అనేది లేనే లేదు. ఎవరన్నారు? కానీ ఇప్పుడు ఉన్నది వైసీపీ సింగిల్గా వస్తుంది. వైసీపీ జనసేన టీడీపీ కలిసి వస్తాయి. వీళ్ళిద్దరు విడిపోతే కదా హంగ్ వచ్చేది. జనసేన టీడీపీ విడిపోయినప్పుడు కదా హంగ్ వచ్చేది. 3 పార్టీలు పోటీ చేస్తే హంగ్ వస్తుంది. బీజేపీ అంటున్నాను నేను. బీజేపీ హంగ్ తెచ్చుకొని బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. అసలు బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా, సింగిల్గా పోటీ చేస్తుందా అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. కలిసి వచ్చే అవకాశాలు అయితే ఏమీ కనబడడం లేదు. అయితే ఈ మొత్తంలో లాభపడింది టీడీపీ. అంటే లోకేష్కి కొంత మైలేజ్ వచ్చింది, చంద్రబాబుకి నో డౌట్ ఆయన జైలుకు పోయిన కొంత సానుభూతి కావచ్చు, తెలుగుదేశానికి ఉన్న ఒక మద్దతు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇది కొంత మైలేజ్ క్రియేట్ అయిన మాట వస్తాం. బాలకృష్ణ గారు ఎలాగో తన అల్లుడు కోసమే ఆయన సభలో పాల్గొన్నాడు తప్ప, ఆయన తెలుగుదేశం మనిషిగానే తప్ప ఆయనకు ప్రత్యేకంగా ఒక వర్గము ఒక మైలేజ్ ఈ సభతో వచ్చేది లేదు, పోయేది లేదు, అట్లా అనమాట. ఇక దీని మొత్తాన్నే చూస్తే పవన్ కళ్యాణ్ గారిది ఒక సంక్లిష్టమైన పరిస్థితి. అసలు ఆయన ఈ పార్టీ ఎందుకు పెట్టాడు? ఎవరైనా ఎందుకు పార్టీ పెడతారు? తాను అధికారంలోకి రావడానికి, తన పార్టీ అధికారంలోకి రావడానికి పెడతారు. ఈయన ఏమిటంటే, ఈయన కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతతోనే పార్టీ పెట్టాడా అనే డౌట్ వచ్చేలా ఉంది ఆయన మొత్తం ఆయన రాజకీయ జర్నీ అంతా కూడా. అప్పుడు పార్టీ పెట్టాడు 2014లో. పార్టీ అంత మునిపే పార్టీ పెట్టినప్పటికీ 2014లో ఆయన నేను ఎన్నికల్లో పోటీ చేయను, చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తానన్నాడు. ఓకే, గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆయన తన రాజకీయ పార్టీకి ప్రాణం పోసింది ఏమి చేయకుండా వదిలేశాడు. దాని గాలికి వదిలేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ 2019లో వచ్చేసరికి ఆయన బీజేపీని లేదా మన చంద్రబాబు గారిని వ్యతిరేకించి విభేదించి తిట్టి ఆయన సొంతంగా పోటీ చేశాడు. సొంతంగా పోటీ చేసిన తర్వాత ఆయన ఎక్కడా గెలవకుండా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఏదైనా రాజకీయ ప్రయాణం చేసి, అంటే ఆయన లక్ష్యం ఏమిటి? తాను ముఖ్యమంత్రి కావడమా, లేక తన పార్టీని అధికారంలోకి రావడమా, ఎన్నో కొన్ని సీట్లు గెలిస్తే చాలని ముందు ఉనికిని కాపాడుకోవడానికి ఆయన యుద్ధం చేస్తున్నాడా అనేది అర్థం కావడం లేదు ఎవరికి. సరే, ఇప్పుడు 2024లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన నిన్న మొన్నటి వరకు బీజేపీతో ఉన్నారు. ఇప్పుడేమో టీడీపీతో అలయన్స్ ప్రకటించేశారు. ఆయన టీడీపీతోనే ఉంటాడనే క్లారిటీ నిన్నటితో పూర్తిగా వచ్చేసింది. మళ్ళీ దాంట్లో సస్పెషల్ ఏమి లేవు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన లక్ష్యం ఏమిటి? చంద్రబాబు గారు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే ఆ కొన్ని సీట్లలో ఎన్నో కొన్ని గెలిచి కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమేనా, లేక రాజకీయ అధికారం కోసం తన పార్టీని తీసుకెళ్లే దిశనా? అదైతే ఎవరికి అర్థం కావడం లేదు. రాజకీయ అధికారం కోసం తన పార్టీని ఆయన తీసుకెళ్తున్నాడని ఏమీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికో లేదా జగన్మోహన్ రెడ్డిని ఓట్లు చీల్చడానికో, ఆయన ఓటమి పాలు చేయడం అనే లక్ష్యంతో పార్టీ పెట్టినట్టుంది తప్ప
అందరూ అనుకున్నట్టుగా కాపులను అధికారంలోకి తేవడానికో లేదా పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావడానికో జనసేన నుంచి రాజకీయ ఒక అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి దిశగా అయితే ఆయన ప్రయాణం చేయడం లేదు. నిన్నటి మొత్తంలో లాభపడింది ఎవరైనా ఉంటే తెలుగుదేశమే. మరి పవన్ కళ్యాణ్ ఏమి లాభపడ్డాడంటే ఆయనకి ఏమీ లేదు కాబట్టి, జీరో కాబట్టి ఆయనకి ఏమొచ్చినా ఆయన లాభపడినట్టు లెక్క అనే దిశగా ఆలోచిస్తే కరెక్ట్. కానీ ఒక నాయకుడుగా, ఒక సినిమా నటుడుగా తన రాజకీయ పార్టీని ఆయన తీసుకెళ్తున్న దిశ మాత్రం తప్పు. తాత్కాలికంగా ఎవరైనా ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవచ్చు, కానీ ఆయన లాంగ్ టర్మ్ ఏమిటి? ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడడమే ఆయన లక్ష్యమా? ఆ లక్ష్యం కోసమైతే పార్టీ పెట్టడం ఎందుకు? తెలుగుదేశంలోనే చేరిపోవచ్చు కదా. అదే కొంతమంది విశ్లేషణ కూడా అలాగే ఉంది. అంటే ఏదో మనం ఆ కోణంలో ఆలోచించొద్దు, కానీ కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా ఆయన పార్టీ ఉండదు ఇంకా కలిపేస్తారు తర్వాత అనేదో అలాంటి జాతకాలు చెప్పారు. పార్టీ ఉంటుంది, ఎక్కడ పోదు పార్టీ. ఆయన ఎందుకంటే దానికి లక్ష్యం దిశగా, గమ్యం దిశగా ఆయన తీసుకెళ్ళాడు కాబట్టి ఎటు పోలేని పార్టీ ఎక్కడ పోతుంది ఉంటుంది. ప్రతిసారి ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడానికి ఏదో రకమైన యుద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా అయితే బీజేపీని వ్యతిరేకించారో, టీడీపీని మళ్ళీ వ్యతిరేకించారో, ముందు కలిసి పోటీ చేసేలాగా, కలిసి పోటీ చేయడం అంటే మద్దతు ఇచ్చారు, తర్వాత ఇంకోలాగా. ఇప్పుడు కూడా ఏమైనా లెక్కలు లాంటివి ఏమన్నా మారితే, తేడా వస్తే, ఈయన సంగతి తెలిసిందే కాబట్టి, స్టేబుల్గా ఉండరు కాబట్టి బయటకు వచ్చి గట్టిగా మళ్ళీ వ్యతిరేక గళం వినిపిస్తాయి. ముందు అధికారంలోకి వస్తేనే ముందుగా రావు. మీకు ఇదంతా కూడా ఊహాగానాలన్నీ కూడా. తెలుగుదేశము జనసేన అధికారంలోకి వస్తే వాళ్ళిద్దరూ కలిసి సఖ్యంగా ఉంటారా, ఉండరా? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏదో ఒకటి చేసి బయటకు వస్తాడా? అప్పుడు ఏమైనా మీరు చెప్పే అంగులాంటివి ఏమైనా వస్తాయేమో తెలియదు మీరు. కాబట్టి ఇప్పుడైతే ఏమీ లేదు. ఈ మొత్తం ఇంకా 4 నెలలు ఉంది కాబట్టి జగన్ గారు తన ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకుని కొత్త ప్రయోగాలు ముఖాలన్నీ మారుస్తున్నారు కదా. వీటన్నిటి దిశగా వెళ్ళి ఆయన విజయాన్ని సాధించే దిశగా ప్రయాణం చేస్తారా, లేదా వీళ్ళందరూ కలిసి ఆయన్ని ఓటమి దిశగా ప్రయాణం చేసేలా చేస్తారా అనేది మనం ఇంకొక 4-5 నెలల్లో చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.